మన రాష్ట్రంలో సిపిఎస్ వ్యవస్థ కొనసాగుతున్నది. దానికి అనుగుణంగా వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల ద్వారా వచ్చినటువంటి పిటిషన్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 57 ఒక మెమోను జారీ చేసినది. దాని సారాంశం ఏంటిదంటే 1/9/2004 వరకు ఉన్నటువంటి ఉద్యోగులందరూ పాత పెన్షన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు గిట్ట కొనసాగించినట్టయితే తిరిగి ఉద్యోగస్తులకు సంబంధించిన జమ కాబడిన డబ్బు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేత జమ చేయబడిన డబ్బు తిరిగి ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా 57 ఉత్తర్వులో పేర్కొని ఉన్నది సార్. కాబట్టి మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయులకు అది పాత పెన్షన్లో కొనసాగటం వీలుగా కేంద్ర ప్రభుత్వం చేత జారీ చేయబడ్డటువంటి 57 ఉత్తర్వులను కనుక అమలు పరిచినట్టయితే చాలామంది ఉపాధ్యాయులు అప్పటి వరకు నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లించిన డబ్బు తిరిగి రావడం వల్ల మన రాష్ట్రానికి సంబంధించి కొంత ఆర్థిక పరిపుష్టి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే సిపిఎస్ పెన్షన్కు సంబంధించినటువంటి వృత్తి విద్య ఉపాధ్యాయులు కూడా మన రాష్ట్రంలో దాదాపుగా 473 మంది వృత్తి విద్య అధ్యాపకులు ఉన్నారు సార్. వాళ్ళను కూడా మనం అప్పటి నుండి 1980 నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ సర్వీస్ను పరిగణన తీసుకొని కనీసం నోషనల్ సర్వీస్ కన్నా వాళ్ళని పరిగణన తీసుకున్నట్టయితే వాళ్ళు కూడా పాత పెన్షన్లో కొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఆలోచన రెండింటినీ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ విన్నవిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఆనరబుల్ మినిస్టర్ గారు నోట్ చేసుకున్నాను చెప్పండి. ఆనరబుల్ చైర్మన్ సాబ్, గౌరవ సభ్యులు రఘుపతి రెడ్డి గారు చెప్పింది నోట్ చేసుకున్నాం. తప్పకుండా దాని మీద విధి విధానాలు ముఖ్యమంత్రి గారితో చర్చించి